హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ చిత్రపాకం. ఈరోజు మన వీడియోలో ఎగ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. ఎగ్ రైస్ ప్రిపరేషన్కి కావలసిన పదార్థాలు ఎగ్స్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ముందుగా ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 ఎగ్స్ కొట్టి పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా బీట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగానే కొట్టి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర నిమిషం ఎగ్ని కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని పెద్ద ముక్కలుగానే చేసుకోవాలి, మరి చిన్న ముక్కలుగా చిదమకూడదు. ఎగ్ కొంచెం మాయిస్ట్గా ఉన్నప్పుడే తీసి పెట్టుకోవాలి, మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్, ఆనియన్, కరివేపాకు వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో చేయటం వల్ల మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ వెజిటబుల్స్ మరీ ఫ్రై చేయకూడదు. జస్ట్ 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. తినేటప్పుడు మనకు క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్. ఇవి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకొని ఫ్రైడ్ ఎగ్ని వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఎగ్ ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు రైస్ వేసి హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. రైస్ మరీ మెత్తగా ఉండకూడదు, పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. రైస్కి మనం వేసుకున్న మసాలాలు బాగా కోట్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మిరియాల పొడి, కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మరొకసారి కలుపుకుంటే మన ఎగ్ రైస్ రెడీ. ఈ ఎగ్ రైస్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్తో తింటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరణ్ చిత్రపాకం.